తులారాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు? తులారాశి వారికి 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మా. దశమంలో రవి, లాభంలో కేతువు, నవమంలో గురు శుక్రులు, షష్ఠంలో ఉపజయగతుడైన శని భగవానుడు. ప్రారంభించిన ప్రతిభనే విజయవంతమవుతుంది. మీ ఆశయాలు నెరవేరుతాయి. చిత్తశుద్ధితో నిస్వార్థంగా పనిచేయడం ద్వారా అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. అభీష్ట సిద్ధి కలుగుతుంది. కీర్తి పెరుగుతుంది. ప్రతిభతో ముందుకు సాగండి. పెద్దల నుండి ప్రోత్సాహం లభిస్తుంది. తోటివారి నుండి సహాయ సహకారాలు అందుతాయి. మీ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. సుస్థిరత ఏర్పడుతుంది. శుభ భవిష్యత్తుకు బాటలు వేస్తారు. ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది. మీ శ్రమ ఫలిస్తుంది. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. మీ మాటను నలుగురు గౌరవిస్తారు. ఆదర్శవంతంగా మిమ్మల్ని చూస్తారు. ఆర్థికపరమైన లాభం ఉంటుంది. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తవుతాయి. ధర్మదేవతానుగ్రహ సిద్ధి కలుగుతుంది. శాంతి లభిస్తుంది. వ్యాపారంలో కూడా ఇదే విధంగా ధర్మ ప్రవర్తనతో ముందుకు సాగినట్లయితే కృషికి తగిన ప్రతిఫలం ఉంటుంది. అవరోధాలు త్వరగా తొలుగుతాయి. కార్యసిద్ధి రావడం కోసమే సకాలంలో పనులు నిర్వర్తించడం ద్వారా మంచి జరుగుతుంది. ఎవరు ఏమన్నా మనసుకు తీసుకోకుండా ముందుకు సాగండి. వివాదాలకు అవకాశం కల్పించే ప్రయత్నం చేస్తారు కొందరు. విజయమే లక్ష్యంగా ముందుకు సాగడం ద్వారా కుటుంబ సభ్యుల సూచనలు ఫలించడం ద్వారా మంచి జరుగుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు గురువుగారు? తులారాశి వారికి అష్టదేవత లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది కాబట్టి లక్ష్మీ ధ్యానం శుభప్రదం. ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? 5 గ్రహాలు యోగిస్తున్నాయి కనుక లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. ఈ వారం ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? దానాలు అవసరం లేదు.